దేశంలో జనగణనకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనను 2 దశల్లో చేపట్టనున్నారు. 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈసారి జనగణనతో పాటు కులగణనను చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారని తెలిపింది. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది. రైట్గా ఈసారి జనగణనతో పాటు అలాగే కులగణన కూడా చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జనగణనపై నోటిఫికేషన్ కేంద్రం విడుదల చేసింది. ముఖ్యంగా చూస్తే గెజిట్ నోటిఫికేషన్ కూడా కొద్దిసేపటి క్రితం కేంద్రం విడుదల చేసింది. 2021 మార్చి 1వ తేదీన దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా పూర్తి కావాలని చెప్పి కూడా ఇందులో నోటిఫికేషన్ లో కూడా పూర్తిగా పేర్కొన్నారు. తొలిసారి జనగణనతో పాటు కులగణన కూడా మొత్తం చేయాలని చెప్పి కూడా కేంద్రం నిర్ణయించింది. అయితే మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్స్ తో పాటు సూపర్వైజర్లు 2 దశల్లో జనగణన కూడా డిజిటల్ రూపంలో కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా డిజిటల్ రూపంలోనే జనాభా లెక్కల సేకరణ కావచ్చు, పోర్టల్ కావచ్చు, యాప్లలో పూర్తిగా సొంతంగా వివరాలను కూడా నమోదు చేసుకునే ఛాన్స్ కూడా దీనికి సంబంధించి కూడా ఇందులో రూపకల్పన చేశారు. సమాచార సేకరణ, బదిలీతో పాటు స్టోరేజ్ కూడా అత్యంత కట్టుదిట్టంగా కూడా చేసింది. మొత్తానికి కులగణన కూడా జనగణన సర్వే సంబంధించిన చూస్తే 2 కులగణన కావచ్చు, అంతేకాకుండా జనగణన సర్వే దీనికి సంబంధించి కూడా పూర్తిగా 2 ఒకేసారి చేసుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వము నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.